అవినీతి లేదని రేవంత్ రెడ్డికి తెలుసు, ప్రజలకు తెలుసు, యావత్ మొత్తం పార్టీ అలా కాంగ్రెస్ పార్టీకి తెలుసు, అధిష్టానానికి తెలుసు. ఇది కావాల్సుకొని అతను ఎప్పుడో నేరం చేసిండు, దొంగతనం చేసి దొంగగా జైలుకు పోయిండు. నన్ను జైలుకు పంపిస్తావా అని చెప్పేసి ఇలా కేసీఆర్ మీద ఎట్లా చేయాలా, ఏం చేయాలా, ఏం దోస్తలేదు. కాళేశ్వరం ఒకటి దొరికింది, దాని మీద నువ్వు ఒక ఆరోపణ మాత్రమే, అది నిరూపణ కాదు, ఓన్లీ ఆరోపణ. దాని మీద ఇలా నోటీసులు ఇచ్చినావు. చలో ఓకే, దీనికోసం మేము జైలుకు పోయినాం, ఇంతకుముందు ఉద్యమాలు చేసినాం, కోట్లకు తిరిగినాం, రైలు రోకోలు చేసి రాష్ట్రం కోసం తెచ్చినాం. మరి నువ్వు దేనికోసం పోయినావు జైలుకు రేవంత్ రెడ్డి? నువ్వు ఎందుకు పోయినావు రేవంత్ రెడ్డి జైలుకు? పట్టపగలు మిట్ట మధ్యాహ్నం పైసల సంచులతో దొరికిన ఒక దొంగ కాబట్టి నేను తీసుకుపోయి వేసారు. నువ్వు కేసీఆర్ ఒకటా? నువ్వు నీ పార్టీ కేసీఆర్ ఒకటా? ఇవాళ నువ్వు కూర్చుంటున్న ఆఫీస్ కేసీఆర్ భిక్ష, ఇవాళ నువ్వు కూర్చుంటున్న సీఎం కుర్చీ కూడా కేసీఆర్ భిక్ష. ఇవాళ ఆయనకు నీకు పోటా? నేను మొన్న మీటింగ్లో అంటున్నావు నేను జైలుకు పోలేదని, నీవు జైలుకు పోయిన దానికి మేము పోయిన దానికి తేడా లేదా నీకు? ఇవాళ మేము ఉద్యమాలు చేసిపోయినాం, నువ్వు దొంగతనాలు చేసిపోయినావు. ఈరోజు నిన్న మంత్రులు చూడు, మీడియా సాక్షిగా ఇవాళ మీడియా ఓపెన్ చేసి చూడు, ప్రతి మంత్రి మొత్తం అవినీతిలో ఊరుకుపోయారు. నిన్న అంటుడు దోచిన కాడికి దోసుకోవాలి, తుంగతుర్తి ఎమ్మెల్యే అంటుడు దోసుకోవాలి, చిన్నవి కావు పెద్దవి కొట్టాలి, కుంభకోణం కొట్టాలి, పెద్ద కుంభకోణం చేయండి. కార్యకర్తలను మొత్తం ఖరాబ్ చేస్తున్నాం, ఇవాళ వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నాం, అక్రమాలు చేసి డబ్బులు సంపాదించమంటున్నావు. ఇది మొత్తం నీ పరిపాలన నిదర్శనం.